కచుడు గూర్చి నేను బాధపడకుండా ఉండలేను. నా కోసం ఎవరు నమస్కారం చేసినా నేను ఎంత పెద్దదానైనప్పటికి కూడా కచుడు లేక నేను ఉండలేను. ఎందుకంటే అతడు పనులన్నీ చక్కగా చేస్తాడు, పైగా బ్రహ్మచారి, తపస్వి. అతడు లేకపోతే నేనేమి తినను. అతడే నాకిష్టమైన వాడు, నా రూపానికి తగినవాడు అంది. శుక్రుడు కూతురు బాధపడుతున్నాను చూసి, ఎందుకంటే శుక్రుడికి దేవయాని అంటే కూతురంటే ఎంతో ఇష్టం. కొన్ని మహర్షులంతే, కూతురంటే ప్రాణం. ఆ దాంట్లో ఇదొక కథ మనకు. కూతురు బాధపడటాన్ని చూసి తట్టుకోలేక కచుడిని ఇలా పిలిచాడు. మళ్ళీ ఇలా, ఓ కచా, నా దగ్గరకు వచ్చిన శిష్యులను చంపుతూ రాక్షసులు నన్ను ద్వేషిస్తారు, ఇందులో సందేహం లేదు. ఈ రాక్షసులు నన్ను బ్రాహ్మణత్వం నుండి భ్రష్టుణ్ణి చేయాలనుకుంటున్నారు. అందుకే నాకు ఎప్పుడూ విరోధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ పాప ఫలాన్ని వారు అనుభవిస్తారు. ఈ బ్రహ్మహత్య పాపానికి అంతం లేదు. బ్రహ్మహత్య ఎవరినీ వదిలిపెట్టదు, ఇంద్రుణ్ణి కూడా దహిస్తుంది అన్నాడు. ఆ మాటలు కచుడి విని భయపడి శుక్రుడి ఉదరంలో ఉండి మెల్లగా ఇలా మాట్లాడాడు. ఓ పూజ్యుడా, నేను కచుడిని, నీకు నమస్కారం. నేను మీ పుత్రుడి వంటి వాడిని, నన్ను అనుగ్రహించండి అన్నాడు. శుక్రుడు, ఓ కచ, నువ్వు నా కడుపులోకి ఎలా వెళ్ళావు అని అడిగాడు. ఎంత మాయ ఉండినప్పటికి కూడా మాయను మాయ కప్పుతుంది అంటారు. అక్కడే ఉండేది అసలు మన కథ అంతా కూడా మాయతోనే జరుగుతున్నది. ఎంత మాయనే మాయ కప్పుతుంది. పెదమాయ చిన్న మాయను మింగినట్టు మాయను మింగేస్తుంది, ఇంకెవరు మింగలేరు. అప్పుడు లోపల నుంచే చెప్తున్నాడు, పిలిస్తేనే పరిగెత్తి రావగలరు, కానీ బ్రహ్మహత్య దోషం పట్టుకుంటుంది. అది వేరే చెప్పాడు కదా, బ్రహ్మహత్య దోషం పట్టుకుంటుందని. ఉండలేడు లోపల, రాలేడు బయటికి. కచుడు, గురుదేవా, మీ అనుగ్రహం వల్ల నా స్మృతి శక్తి నన్ను విడిచిపెట్టలేదు. నేను లోపలే అన్నీ తపస్సు చేసుకుంటున్నాను. జరిగినదంతా నాకు జ్ఞాపకం ఉంది, నేను ఎందుకు ఇక్కడికి వచ్చానని. నా తపస్సు నశించలేదు. అందువల్ల నేను నా తపోబలం చేత ఈ ఘోరమైన కష్టాన్ని సహిస్తున్నాను. మీ పొట్టలో ఉన్నాను, చాలా కష్టం పొట్టలో ఉండేది. మామూలుగా అమ్మ పొట్టలో శిశువులు ఉండేది చాలా కష్టం. అట్లా ఉన్నాడు ఇప్పుడు. గురుదేవా, మీ పొట్టలో ఉన్నాను, విపరీతమైనటువంటి మాడిపోతున్నాను, శాకంతో ఉన్నా నేను. ఎన్నో లక్షల కోటి డిగ్రీలు ఆ శాఖం ఉంది లోపల. నాకు విపరీతమైన శబ్దము, నేను ఉండలేకపోతున్నా. కానీ నా తపశ్శక్తితో మీ పొట్టలో ఉన్నా నేను. గురువుగారు, నేనేం రావచ్చు, కానీ గురువు హత్య, బ్రహ్మహత్య నువ్వే అంటున్నావు కదా, తెలిసిపోయింది. గురువు గారికి ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. కచుడు లోపల మాట్లాడుతున్నాడు. నా తపస్సు నశించలేదు గురువుగారు, అంటే నేను బయటకు రాగలను. అందువల్ల నేను నా తపోబలము చేత ఈ ఘోరమైన కష్టాన్ని సహిస్తున్నాను. ఎన్ని మాటలు నన్ను కత్తిరించి వేశారు రాక్షసులు. కొనాకు చూడండి, మీ కడుపులోనే వేసేశారు నన్ను. రాక్షసులు నన్ను చంపిన వెంటనే కాల్చేసి పొడి చేసి సొరలో కలిపి, అంటే మీరు తాగేటువంటి నీళ్లలో కలిపి, లేక జ్యూసులో కలిపి, లేక మీరు తాగేటువంటి ద్రాక్షారసములో కలిపి, సొరలో కలిపి మీ చేత త్రాగించారు. గురుదేవా, మీకు బ్రాహ్మీ, ఆసురి, దైవీ మాయలు బాగా తెలుసు స్వామి. అందుచేత మీరుండగా నేని
మాయలను ఎలా ఉల్లంఘిస్తాను అంటే మిమ్మల్ని నేను తిరస్కరించను, మిమ్మల్ని దాటి ప్రవర్తించను అన్నాడు. ఆ మాట విని శుక్రుడు దేవయానితో, అమ్మాయి ఇప్పుడేం చేయాలో చెప్పు, నేను మరణిస్తే కచుడు జీవిస్తాడు, అతడు నా కడుపులో ఉన్నాడు, నేను ఒక్కపారి పిలిస్తే వచ్చేస్తాడు, సందేహం లేదు. నా కడుపు చీలిస్తేనే గాని అతడు బయటికి రాడు. ఎంత పోని అట్లే ఉండని అంటే నువ్వు చాలా బాధపడుతున్నావు. కనుక మా ఇద్దరిలో నీకెవరు కావాలి? మీ నాన్న కావాలా, కచుడు కావాలా? మాలో నీకు ఎవరు బ్రతకాలి? నీకు ఎవరంటే ఇష్టమో చెప్పు. చూడండి ఎంత సమస్య వచ్చి పడిందో. ఈ రాక్షసులు చేసిన దానికి మంచిదికో చెడదకో తెలియదు, కానీ కచుడు ఎక్కడ ఇరుక్కుపోయినాడో చూడండి. పాపం గురువుగారి పొట్టలో ఇరుక్కుపోయాడు. వీళ్ళు చేసినటువంటి ఘోర కృత్యానికి ఎంత పని చేశారు. అందుకని కచుడు అడుగుతున్నాడు కూతుర్ని, తల్లి నీకు తండ్రి కావాలనా, కచుడు కావాలనా, నీ స్నేహితుడు కావాలనా, నీకెవరు కావాలో చెప్పు అన్నాడు. ధర్మ సంకటం ఇరక్కపోయింది. తండ్రి, ఈ రెండు దుఃఖాలు నన్ను అగ్నిలాగా దహిస్తున్నాయి. ఎందుకంటే మీరు కావాలా, కచుడు కావాలా, నేనేం చేసేది? మిమ్మల్ని ఎవరైనా వద్దంటారా? నాన్నగారిని, నాన్నగారే ఎక్కువ కదా కచుడు కన్నా. కానీ కచుడు లేకపోతే నేను జీవించను కదా. అప్పుడు నేను జీవించకపోతే మీరు ఒక్కరే ఉండేం ప్రయోజనం అని అర్థం. నేను ఉండను, కచుడు లేకపోతే నేను ఉండను. ఒకవేళ కచుడు జన్మిస్తే నీకు హాని జరుగుతుంది. కచుడు ఏమైనా జరిగిస్తే చెప్తున్నాడు, నీకు హాని జరుగుతుంది. కచుడు నశిస్తే నాకు శాంతి ఉండదు నాన్నగారు. అలాగే నీకు హాని జరిగినా నేను బ్రతకలేను కదా. ఒకవేళ నువ్వు పోయావనుకో, కచుడు బయటకు వచ్చి, అప్పుడు నేను బ్రతకను కదా. నేనే నాన్న లేకపోతే నేను ఉండలేను కదా. ఒకవేళ నువ్వు బతకాలంటే అప్పుడు కచుడు లేడు, కచుడు లేనట్టే కదా. కచుడు లేకపోతే నాన్నగారు నేను ఉండను. ఏంటిది ధర్మ సంకటం? ఎవరు న్యాయం చెప్పండి దీన్ని. ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం మహాభారతంలో తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. అప్పుడప్పుడు ముందు వస్తాయి మనకు చాలా ధర్మ సంకటాలు తీసుకొచ్చి పెడతాడు. దాన్ని చిక్కుముడి విప్పలేము, ఏం చేయలేము. ఇప్పుడు ఎవరు చావాలా? ఎవరు చచ్చినా ఎవరో ఒక్కరే ఉండేది మొత్తానికి. 1, 2, 3 ముగ్గురు ఉన్నారు దీంట్లో. ముగ్గురులో ఒకరు చచ్చినా కూడా ఒకరు ఇంకొకరు పోతారు, ఒకరే ఉండేది. లేక ఒకరు చచ్చినా కూడా ఇంకొకరు పోతారు, ఒకరే ఉండేది. ఇప్పుడు ఏం చేయాలా? ఈ ప్రశ్న ఏమిటి? దీన్ని తీర్చేది ఎట్లా? చెప్తున్న దేవయాని, నాన్నగారు మీరిద్దరూ నాకు సమానులే, అందుకని నువ్వు లేకపోయినా నేను ఉండలేను, కచుడు లేకపోయినా నేను ఉండలేను. అప్పుడు శుక్రుడు కచుడుతో, ఓ బృహస్పతి కుమారా, ఇప్పుడు నువ్వు కార్యసాధకుడివయ్యావు, నీ కోరిక తీరిందయ్యా. దేవయాని నిన్ను కోరుకుంటుంది. నువ్వు కచరూపంలో ఉన్న ఇంద్రుడివి కనుక, కాకపోతే ఈ మృత సంజీవిని విద్యను గ్రహించు. ఒక బ్రాహ్మణుడు తప్ప మరొకడు బ్రతికి నా కడుపు నుండి బయటకు రాలేడు. అందుచేత విద్యను గ్రహించు. ఎందుకంటే ఆయన విద్య అట్లా సులభంగా ఇవ్వడు. చూడండి, అసలు వాళ్లే చేసుకున్న పని ఇది. రాక్షసుల బుద్ధి ఎటువంటిది. దద్దమ్మను తాగించి గురుగారి పొట్లో వేసేటమా, ఎంత మాయ కదా. అకస్మాత్ వీళ్ళే పని చేసిందంటే మొత్తం ఆ దేవలోకాన్ని నాశనం చేసి పాడేసేవాడు శుక్రుడు, అంత శక్తివంతుడు. అందుకని నువ్వేమైనా వేరే వాడు
కాకపోతే మాత్రం నీకు అది అబ్బదు. నువ్వు బ్రాహ్మణ కుమారుడే అయితే మాత్రం అబ్బుతుంది. చూడండి నాయనా, అంటే నీకు విద్యను నా ఈ శరీరం నుండి బ్రతికి బయటపడి నన్ను మళ్ళీ బ్రతికించు. ఇప్పుడు నువ్వు నాకు పుత్రుడితో సమానుడు అయ్యావు. నా కడుపులో పుట్టావు కదా, పుత్రుడితో సమానుడు అయ్యావు అంటే నా కడుపులో పుట్టావయ్యా నువ్వు అంటారు. ఎవరైనా అడిగితే కచుడు హాయిగా చెప్పుకోవచ్చు, నేను మా నాన్న కడుపు నుంచి పుట్టాను అని చెప్పచ్చు. పుట్టాడు, అట్లే పుట్టాడు. అందుకని ఈ విద్యను గ్రహించి విద్వాంసుడవైన తర్వాత కూడా నన్ను ధర్మదృష్టితో చూడు అన్నాడు. అంటే తెలుసు ముందుకు ఇంకేమవుతుందో అని. అందుకని ధర్మదృష్టితో చూడు మీ నాన్నను, నాకు పుత్రుడైపోయావు నువ్వు అని అంటూ కచుడు గురువుగారి మాటలను గుర్తు ఉంచుకున్నాడు. గురువు నుండి లోపలే మృత సంజీవిని విద్యను పొందాడు. లేకపోతే ఈయనెందుకు ఇస్తాడు శుక్రుడు? ఖండితం శుక్రాచార్యుడు ఖండితం ఇంకొకరికి విద్యనిస్తాడా? చచ్చినా ఇవ్వడు. ఇప్పుడు చచ్చిపోతున్నాడు, ప్రాణానికి ఎక్కువ విలువ కదండి. కానీ ఇంత అయినప్పటికి కూడా ఈ దుర్మార్గులు రాక్షసుల మీద కొంచెం కోపమే ఉంది, లోపల ఉందిలేండి. తర్వాత మీకు తెలుస్తుంది నిదానంగా. కానీ ఎందుకో ఇక్కడ రాక్షసులు పక్షాన ఉంటున్నాడు శుక్రాచార్యుడు. వాడు గురువు కదా, వీళ్ళంతా శిష్యులు కదా. ఇటువంటి శిష్యుల గురువుగారి పొట్టక వేసేసేదా బాంబే కదా. లోపల కచుడు ఉంటే బాంబే, పెద్ద బాంబే కదా అది. పొట్ట చీల్చుకొని వస్తే చచ్చిపోయినట్టే లెక్క. పొట్ట కట్టుకొని పోతారట కదా బాంబులు. అట్లా ఇప్పుడు పొట్ట లోపల బాంబు వేశారు వీళ్ళు. వీడేం బాంబు వేస్తాడో తెలీదు. అప్పుడు గురువు నుండి మృత సంజీవిని విద్యను పొందాడు. ఎందుకంటే తాను బతకాలి కదా. వెంటనే శుక్రుడి పొట్టను చీల్చుకొని బయటకు వచ్చాడు. పున్నమి చంద్రుడిలాగా వెలిగిపోయాడు. ఆ మరుక్షణంలోనే కచుడు వేదరాశిలాగా పడి ఉన్నటువంటి శుక్రుడిని చూసి, వేదరాశిలాగా ఆ శుక్రాచార్యుని చూశాడు. అద్భుతమైనటువంటి కళ, అద్భుతమైనటువంటి జ్ఞానము. శుక్రాచార్యుడు ఒక శవములాగా పడలేదు, వేద రాశి, జ్ఞానము రాశి అక్కడ పడ్డాడు. అంటే మాణిక్యాల రాశి అని చెప్పచ్చు. అది చెప్తే మీకు అది అర్థమవుతుంది. లేకపోతే ఇది ఎట్లా చెప్తే అర్థం కాదు మీకు. రత్నవైడూర్య మాణిక్యాల రాశి అంత ప్రకాశమానంగా జయజీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి శరీరము శుక్రుని చూసి తాను పొందినటువంటి మృత సంజీవిని విద్యతో తన గురువుని, తన తండ్రిని, శుక్రుణ్ణి బ్రతికించి ఇలా అన్నాడు. యహ్ శ్రోత్రయోరమృతం సంనిషించేది, యహ్ శ్రోత్రయోరమృతం సంనిషించేది, విద్యస్య యత మమాయం తం మన్యేహం పితరం మాతరంచ తస్మైన దృహ్యేతి కృతమస్య జానన్. విద్య లేని నా చెవులలో మృత సంజీవిని విద్యామృతాన్ని పోసిన ఈ నా గురుదేవులకు నేను తల్లిగాను తండ్రిగాను భావిస్తున్నాను. ఈయన చేసిన ఉపకారాన్ని దృష్టిలో ఉంచుకొని తలుచుకుంటూ ఇప్పుడు కూడా ఈయనకు ద్రోహం తలపెట్టను. ఎంత తమాషగా ఉందంటే ఇది. ఎప్పుడూ కూడా ఈ సమయంలో నేను తలపెట్టను, ఎప్పుడూ తలపెట్టను. ఇప్పుడు ఏమైందంటే తాను పొట్ట నుంచి పుట్టాడు. అందుకని కచుడు శుక్రాచార్యుడికి ఏమయ్యాడు? పుత్రుడయ్యాడు. ఇప్పుడు శుక్రాచార్యుడు కింద పడి వేదరాశిలాగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు బతికిస్తున్నాడు? ఇప్పుడు తన మంత్రాన్ని, తాను గురుదేవులు ఉపదేశించిన మంత్రాన్ని ఇప్పుడు కచుడు బతికిస్తున్నాడు. ఎవరికి? గురువు గారికి. అయితే గురువుగారు ఇప్పుడు ఏమయ్యారు? కచుడికి కొడుకయ్యాడు. ఎంత విచిత్రం ఇది, ఎంత మాయ చూడండి. ఋతస్య దాతారమనుత్తమస్య నిధిం నిధీనామాపి లబ్ధ విద్యాః
ఏ నాద్రియంతే గురుమర్చనీయం పాపాన్ లోకాంస్తే వ్రజంత్య ప్రతిష్టాగా. సర్వోత్తమమైన వేదజ్ఞానాన్ని ఇచ్చి నిధులన్నిటికీ పరమనిధి అయినటువంటి గురువు నుండి విద్యలను పొంది పూజ్యుడైన గురువును ఆదరించని వారు లోకంలో అప్రతిష్ట పాపిష్టులై పాపలోకానికి పోతారు అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.